ఈ రోజున మనం తెలుసుకుంటున్నటువంటి పాఠం పేరు ఏంటంటే నిత్య జీవం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి. పార్ట్ 1 చెప్తా. ఈరోజు నిత్య జీవమును స్వతంత్రించుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఎక్కడ దొరుకుతుంది నిత్య జీవము మనకి ఈ ప్రపంచంలో విలువైన వస్తువులు ఏమన్నా ఉంటే అది బంగారైనా వెండైనా వజ్రాలైనా డబ్బు పెట్టుకొని దాన్ని వెల చెల్లించి మనం సంపాదించుకోగలము. డబ్బును కూడా సంపాదించుకోగలము కష్టపడి. మరి నిత్య జీవం సంపాదించుకోవాలంటే ఏ అంగట్లో దొరికిద్ది, ఏ షాపులో దొరికిద్ది, ఏ కిరాణా షాపులో ఉంటుంది, దేంతో దాన్ని మనం కొనగలుగుతామో, అది అమ్మబడుతుందా, దాని యాలివేంటి, దాని ఇలువేంటి, అది ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎవరన్నా మనకి ఇస్తారా? నిత్యం జీవించాలి అంటే మనకు కొన్ని అర్హతలు, దాన్ని స్వతంత్రించుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి నిత్య జీవము స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? మనం పార్ట్ 1గా మనము దాన్ని ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. ముందు నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే నాశనం లేని స్థితి, అమరత్వం కలిగినటువంటి స్థితి, చావు లేని పరిస్థితి, నిత్యము నిరంతరము యుగయుగాలు జీవిస్తున్నటువంటి దేవునితో కూడా నివసించేటువంటి భాగ్యము. ఎప్పుడు నీకు నీ ఆత్మకు ఎప్పుడు నాశనం లేదు, అమరుడుగా అమరత్వం కలిగి బ్రతికేటువంటి పరిస్థితినే నిత్య జీవము అంటారు. మనకు బాగా అర్థం అవ్వాలంటే మానవుడు 2 భాగాలుగా ఉన్నాడు, శరీరము, ఆత్మ. ఈ 2 కలిసినటువంటి వ్యక్తి మానవుడు. శరీరం బ్రతకాలంటే ఏం కావాలి అంటే ప్రాణం కావాలి, ప్రాణము కావాలి. అలాగే ఆత్మ బతకాలంటే జీవం కావాలి. జీవం ఉంటేనే ఈ యొక్క శరీరం పనిచేస్తుంది. కరెంట్ ఉంటేనే ఫ్యాన్ ఎలాగైతే పనిచేస్తుందో, కరెంట్ ఉంటేనే మైక్ శబ్దం అయితే ఎలా వస్తుందో, కరెంట్ ఉంటేనే ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందో, ఏసీ ఎలా పనిచేస్తుందో, ఒక ఎల్ఈడి టీవీ, గోడ టీవీ ఎలా పనిచేస్తుందో, అవి అంత విలువైనట్టు. అప్పటికి ఈ బాక్సులు ఇవన్నీ కొనలేక 1,04,000 పడ్డది ఇక్కడికి వచ్చేలేక. ఇవి అంత వాల్యూ పెట్టి కొన్నప్పటికీ కరెంట్ లేకపోతే అవి పని చేయవు. అలాగే మనకు ఇంత వాల్యూ కలిగిన ఈ దేహం అనేక అవయవాలతో నిర్మించబడినప్పటికి కూడా ఒక జీవం అనేది, దీంట్లో ఆత్మ అనేది లేకపోతే ఈ శరీరం కూడా నిష్ప్రయోజనము, ఈ శరీరం కూడా మృతమైనది. కాబట్టి మనము నిత్య జీవం అనగానే నిత్యము జీవించే ఒక పరిస్థితి, చావు లేని పరిస్థితి, నాశనం లేని పరిస్థితి, అమరత్వం కలిగి దేవునితో కూడా ఉండే పరిస్థితి. ఈ నిత్య జీవం మనం పొందుకోవాలి అంటే ఈ నిత్య జీవము ఎక్కడ దొరుకుతుంది? ఎప్పటికీ మనం ఎప్పుడు బతుకుండే పరిస్థితి మనకు కావాలంటే ఎలాగా, ఎవరు ద్వారా దొరుకుతుంది, ఎవరు ఇస్తారు? అసలు నిత్య జీవం కలిగిన వ్యక్తులు ఎవరు బతుకుతారమ్మా? అమరులు ఎవరు? అసలు అమరులు ఎవరు? వాళ్ళకి ప్రారంభం ఉండకూడదు, ముగింపు ఉండకూడదు, ఆది ఉండకూడదు, అంతము ఉండకూడదు, నిత్యము ఉండాలి. వాళ్ళని దేవుడు అని మనం అనుకుంటున్నాం. జీవం అనేది మనకు దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడికి ఎవరు ఇచ్చారు జీవాన్ని అంటే ఆయనకి ఎవరు ఇవ్వరు. తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. ఆయన తనకు తానే జీవం కలిగి ఉంటాడు దేవుడు అంటే. కాబట్టి నిత్య జీవం అనేది మనకు ఎలా వస్తుంది, ఎలాగ మనం అంటే యోహాను సువార్త 17:3 ఒక మాట మనం చదువుకొని తర్వాత తదుపరి మనం మిగతా విషయాలు చూద్దాం. చదవండి. అద్వితీయ సత్యదేవుడైన
నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. ఇది క్రీస్తు ప్రభుల వారు ఈ శరీరంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి విన్నపించుకుంటున్నటువంటి విన్నపం ఏమనంటే, అద్వితీయ సత్యదేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన పంపించబడినటువంటి ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. వీళ్ళ గురించి తెలుసుకుంటేనే, వాళ్ళని ఎరిగితేనే ఏముందంట, నిత్య జీవం కలిగిన వాళ్ళు ఎవరు. మీరు నిత్య జీవం మీకు రావాలంటే వాళ్ళ గురించి మీకు తెలిసి ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం ఏదనగా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఎక్కడ ఉందంట నిత్య జీవం? అయినా దేవుడు మనకిచ్చిన కృపావరం ఏంటంటే, ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకేం కలుగుతుంది? ఏమొస్తుందంట? నిత్య జీవం వస్తుంది. ఎవరి ద్వారా కలుగుతుందమ్మా నిత్య జీవము? కలుగుతుందా? నిత్య జీవం వస్తుందా? నిత్య జీవం వస్తుంది. ఇప్పుడు మనకు నిత్య జీవం కలిగిన వాళ్ళు ఎవరు? అసలు నిత్యము బతికే వాళ్ళు ఎవరు? ఎప్పటికి ఉండే వాళ్ళు ఎవరు? వాళ్ళకి ప్రారంభం ముగింపు లేకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే, దేవత్వాలలో ముగ్గురు కనిపిస్తారు మనకు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు వ్యక్తులు, శక్తులు. పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తి, శక్తి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వ్యక్తి, శక్తి. తండ్రి అయిన దేవుడు కూడా వ్యక్తి, శక్తి. వ్యక్తి అనగానే మనం ఎవరెవరిని వ్యక్తులు అంటామంటే, ఆలోచింపగలిగిన వాళ్ళని, ప్రవర్తించగలిగిన వాళ్ళని, అనుభూతి చెందే వాళ్ళని వ్యక్తులుగా మనం భావిస్తాము. వీళ్ళు ముగ్గురు వ్యక్తులు. కొంతమంది ఏమంటున్నారంటే పరిశుద్ధాత్ముడు శక్తి మాత్రమే అంటున్నారు. శక్తి అంటే అది ఒక పదార్థం. కానీ పరిశుద్ధాత్ముడి గురించి ఏం రాయబడింది బైబిల్ అంటే, ఆయన ఒక వ్యక్తి. ఆయన అంటే వ్యక్తి అని అర్థం. ఇది మాత్రమే బోధకులకు కూడా బోధ అర్థం కావట్లేదు అనే పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, తండ్రి అయిన దేవుని గురించి ఏం రాయబడిందో ఒకసారి మనము చూడాలి. ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి మొదట ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి అయిన దేవుని గురించి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగ తనంతట తానే జీవము కలిగిన వాడుగా ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవం కలిగి ఉండుటకు ఆయన అధికారం ఇచ్చాడు. చాలు. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే తనంతట తానే ఎలా ఉన్నాడంట? జీవం కలిగిన వాడుగా ఉన్నాడంట. ఎవరు? ఆయనకి ఎవరు జీవాన్ని ఇచ్చింది ఏం లేదు. ఆయన ఎప్పుడు అమరుడు. ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు, ఆది లేదు, అంతము లేవు ఆయనకి. తండ్రి అయిన దేవుడికి ఆయన ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. ఆయనకి మరణం లేదు, ఆయనకి నాశనమే లేదు. తండ్రి అయిన దేవుడు తనంతట తానే ఎలా ఉన్నాడు అంటున్నామా? జీవం కలిగి ఉన్నాడు. ఇక్కడ పెట్టిన మనసు ఎక్కడ కూర్చొని అర్థమైపోవాకండి. నిత్య జీవం అంటే ఏందో అర్థం చెప్తున్నాను. నిత్య జీవం కలిగిన వాళ్ళు ఎవరెవరో చూస్తున్నాం. ఇప్పుడు నిత్య జీవం అంటే ఏంటంటే అమరత్వం కలిగి ఎప్పుడు మనం చావు లేకుండా ఉండే పరిస్థితి అది. అమరత్వం కలిగిన పరిస్థితి అది. ఎప్పుడు సజీవంగా ఉండే పరిస్థితి అది. నాశనం లేని స్థితి అది. అలాంటి నిత్య జీవం ఎప్పుడు మనం బతకాలని కోరుకుంటే మనం దాన్ని స్వతంత్రించుకోవాలట. స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అదే. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? నిత్య జీవం అంటే ఇది. మీకు ఎప్పుడు అమరుడుగా బతకాలనుకుంటున్నావా, ఎప్పుడు జీవించాలనుకుంటాడా, ఆ దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. అది నిత్య జీవం. అది ఎక్కడుంది? అది పరలోకంలో దేవుని దగ్గర ఉంది. అది అక్కడ ఎప్పుడు నువ్వు బతకాలనుకుంటే దాన్ని మనం పొందుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలంటే నిత్య జీవం అంటే ఏందో నీకు తెలియాలి. ఆత్మ కలిగే జీవం నీకు ఉండాలి. ఆత్మ బతికింపబడి ఉండాలి, చచ్చిపోకూడదు.
ఆత్మ ఎలా ఉండాలి? బ్రతికి ఉండాలి, జీవంతో ఉండాలి. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ కొంతమందికి వాళ్ళ ఆత్మలు చచ్చిపోయి ఉండాలి. అదే కదా 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అన్నది, చదవని అవసరం లేదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడివే అన్నది. దేని బట్టి అన్నాడు? శరీరాన్ని బట్టి అనలేదు ఆయన. నీ ఆత్మలో నువ్వు చచ్చావు. అట్టి ఆత్మలో చచ్చినోడికి దేవుని విషయాలలో ఇంట్రెస్ట్ ఉండదు, దేవుని ప్రార్థన విషయాలలో ఇంట్రెస్ట్ ఉండదు, దేవుని కార్యక్రమాల విషయంలో ఆసక్తి ఉండదు. మందిరానికి వెళ్దాము, వాక్యం చదువుకుందాము, వాక్యం చెప్పుకుందాము, దేవుని సంఘంతో సహవాసం చేద్దాము, ప్రార్థనకి వెళ్దాము అనేది ఉండకపోతే ఖచ్చితంగా మీ ఆత్మ చచ్చింది మీలో. దీన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఒక శిష్యుడు వచ్చి, అయ్యా మా నాన్న చనిపోయాడు, దయచేసి మీరు సెలవిస్తే మా నాన్న వెళ్ళిపోయి నేను పాతి పెట్టుకొని వస్తాను, నువ్వు సమాధి చేసి వస్తాను అంటాడు. క్రీస్తు ప్రభుల వారు ఏమంటాడంటే, మృతులను పాతి పెట్టుకుంటాయి, నువ్వు నన్ను వెంబడించు అంటే నాన్న చచ్చిపోతే కూడా వెళ్ళనివ్వా? వెళ్ళనివ్వను. ఎందుకు తెలుసా? ఆల్రెడీ మీ నాన్న ఆత్మలో చచ్చాడు, ఇప్పుడు శరీరంలో చచ్చాడు. ఆ చచ్చిన వాళ్ళకి ఎవరు సరిపోతారు అంటే ఆత్మలో చచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ లోకంలో. వాళ్ళ ఆత్మలు జీవింపజేసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళని బాధ పెట్టుకుంటారు, నువ్వు నీ ఆత్మను కాపాడుకో అన్నాడు. వీళ్ళని ఎలా గుర్తుపట్టగలుగుతాము? నువ్వు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది, క్రైస్తవులు అని పేరు మాత్రం ఉంది, నామకార్థంగా బతికి వీళ్ళు దేవునికి పనికిరారు, సంఘానికి పనికిరారు, దేవుని కార్యక్రమాలకి పనికిరారు, దేవునికి లోబడరు, దేవుని సంఘానికి లోబడరు, సేవకుడు మాట కూడా వినరు. వీళ్ళు ఆత్మలో చచ్చిన వీళ్ళు వచ్చి ప్రయోజనం ఏమి లేదు, దేవుడికి ప్రయోజనం లేదు, పరలోకము వీళ్ళకి రాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది కానీ వీళ్ళు మృతులు అయిపోయారు, ఎప్పుడో ఆత్మలో చచ్చారు. బైబిల్ వాక్యం రీజన్ అది. లోక కార్యక్రమాలలో ఉన్నారంటే వీళ్ళు శరీరంతో బతుకున్నారు, లోకం శరీరం ఏదైతే చెప్తుందో దాన్ని పాటిస్తారు. దేవుని ఇది అలాంటిది కాదు. నువ్వు శరీరానుసారుడు అయితే శరీర విషయంలో మీద మనసును ఉంచుతావు, ఆత్మానుసారుడు అయితే ఆత్మ విషయాల మీద మనసును ఉంచుతావు. నువ్వు దాన్ని బట్టి నువ్వు ఆత్మీయరాలుగా, నువ్వు శరీర సంబంధం చెప్పేయచ్చు. శరీరం సంబంధాలకు తీర్పేందంటే మరణం, ఆత్మానుసారులకి జీవం అన్నాడు దేవుడు. ఎందుకు చెప్పాలని వచ్చిందంటే, మృత్యువులో బతుకున్నావా చచ్చున్నావా? బ్రతుకుందో నీ ఆత్మ బతుకుందో దేవుని ప్రార్థనకు నువ్వు లోబడతావు, దేవుని కార్యక్రమాలకు లోబడతావు. ఎందుకంటే మన శరీరము బాగా పనిచేస్తూ ఉందనుక ఆకలి అవుతుందా లేదా? అవుతుంది. తినాలా, ఇది ఏదో ఒకటి తినాలా అనిపిస్తూ ఉంటుంది, ఆకలి తీర్చుకోవాలనిపిస్తుంటుంది. అలాగే ఆత్మకు కూడా ఆకలి వేయటం లేదంటే ఆత్మకు కూడా ఏమి ఆహారం ఇవ్వాలి? వాక్యమైన ఆహారం. దేవుని పని చేయటే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, నీకు భోజనం తెచ్చామయ్యా అంటే ఇదిగో దేవుని పనిని చెయ్యటయే, ఆయన పని కడ ముట్టించటయే నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. దేవుని పని చేయటమే నాకు ఆకలి దప్పిక అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆత్మలో వైరాగ్యం ఉంది, ఆయన ఆత్మ సజీవంగా ఉంది కాబట్టి దేవుని కార్యాల్లో ముందడిగేశాడు, ఆత్మీయులుగా ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడైతే ఆకలి అవటం లేదు నా శరీరం కన్నామంటే మనలో ఏమొచ్చినట్టు? ఏదో ఒక జబ్బు వచ్చే ఉండాలి, ఏదో ఒక రోగము లోపల ఉండాలి. ఆకలి వేయటం లేదయ్యా డాక్టర్ గారు అనగానే ఒకసారి నీకు కామెరలు వచ్చి ఏమి చెకప్ చేస్తా అంటాడు. అంతే కదండి? అంతేనా? చెకప్ చేపించుకోబోయి అంటాడు. లేదు నీకు ఏదో రోగం వచ్చింది, మాయిదార రోగము, దాన్ని చెకప్ చేసుకుంటారు. శరీర విషయంలో కేర్ తీసుకొని శరీరాన్ని జబ్బు వచ్చిందని బాగా చేపించుకునే దానికి ఎంత ఆరాట పడతాం కదా. అదే ఆత్మీయ రోగం వచ్చింది, నీకు ఆత్మలో చచ్చావు, నువ్వు దాన్ని బతికించుకునే పరిస్థితి ఎందుకు రావట్లేదు నీకు?
ఆత్మని దేవుడు ఒకసారి వెలిగించాడు, ఒకసారి బతికిచ్చాడు. దాన్ని వెలిగించుకునే పరిస్థితి ఎందుకు రావట్లేదు నీకు? 3 పూటలు తింటారా? శరీరానికి ఆహారం పెడతారా లేదా? మరి ఆత్మకి ఎన్ని పూటలు పెట్టాలి? ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా? ఆత్మకి ఆహారం ఉందా? దేవుని పని చేయట, ఆయన పని తుదముట్టించట. నాకు ఆకలి దప్పుకలు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని పనిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళావంటే నీకు ఆత్మలో ఏదో రోగం పట్టేస్తుంది, అంతే. పట్టుకుంది రోగం, శరీర రోగం కాదు, ఆత్మరోగం. ఎవరైతే ప్రార్థనలకు రావటం లేదో, ఎవరైతే శుక్రవారం చెప్పిన సేవకుడు మాట వింటం లేదో, ఎవరైతే మంగళవారాలు రావట్లేదు, ఎవరైతే కుటుంబ ప్రార్థనలకు రావట్లేదు, సంఘం కూడుకున్నటప్పుడల్లా కూడుకోమని బైబిల్ చెప్పింది. అపోస్తలుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడతెగకుండా మంది బైబిల్. నువ్వు పాటించటం లేదు అంటే ఖచ్చితంగా నీకు ఆత్మ సంబంధమైన ఒక రోగం నీళ్ళకి అటాక్ అయింది. అది అపవాద ద్వారా వచ్చేది. నిన్ను నాశనానికి తీసుకోపోయేదానికి, నీకు నీ ఆత్మకు భ్రష్టత్వం పట్టించేదానికి సిద్ధంగా ఉంది అది. కాబట్టి నా మాట కూడా వింటంలే కొంతమంది. నేను దేవునికి అప్పచెప్పి సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే మీ ఆత్మలో అప్పచెప్పాలని, మీ లెక్క చెప్పాలని బాధ్యత నా మీద ఉంటుంది. ఖచ్చితంగా డైరెక్ట్గా హెచ్చరిస్తాను. వినకపోతే వాళ్ళని అపవాదులుగాను సంఘంలో నుంచి బయటకు కూడా వెళ్ళిపోమని చెప్పేయటమే డైరెక్ట్గా. అలాంటి వాళ్ళు మనకు ప్రయోజనం లేదు. ఎందుకంటే బైబిల్ అలాగే ఉంది. మేము రాలేమన్నయ్య. ఒక ఆమె అయితే ఎంత గర్వమో, నేను రాలేను డైరెక్ట్గా చెప్తుంది నాకే. ఏమంతా దేవుని దగ్గర గర్వము. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. మీకు విధేయత ఏడుందా? అంత అహంకారమా? గుర్తుపెట్టుకొని మీ బాప్తీసాలు ఇచ్చిన తర్వాత మీ లెక్క నేను చెప్పాలి, ఖచ్చితంగా పాటించి తీరాలంచిందే. ప్రార్థనలకు మాత్రం ఆగితే ఒప్పుకునేది లేదు. ఒకవేళ ఆగిపోవాలని నాకు డైరెక్ట్గా చెప్పండి, నేను రాను సంఘానికి అని చెప్పండి. నేను అప్పచెప్పేసి అపవాదికి అప్పచెప్పేసి ఆయన నాకు తెలియదు వాళ్ళ లెక్క అని చెప్పేస్తాను. ఎందుకంటే ఒక స్కూల్కి వచ్చినప్పుడు ఆ స్కూల్ పిల్లలు చదివారా లేదని లెక్క ఎవరు చెప్పాలి? ఆ మాస్టర్ చెప్పాలి వాళ్ళకి. ఏం నేర్పిస్తున్నావురా, నీ దగ్గర పంపించినప్పుడు వాళ్ళని ఎలా నడిపించావని ప్రభు నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలి? వింటం లేదా అంటే నువ్వేం చేసావు? గద్దించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, తప్పుదిద్దుటకు నీకు అధికారం ఇవ్వలేదా? రైట్స్ లేవా? సేవకుడికి ఉన్నాయా లేవా? చెప్పేదానికి అధికారం ఉందా లేదా? ఉంది. అయితే ఏనండి, గద్దింపుకు లోబడకపోతే, ఎన్ని మార్లు గద్దించిన లోబడకపోతే మీ ఇష్టం. అందుకే చెప్తున్నాను, మీ ఆత్మ చచ్చిపోతుంది. ఆత్మ గురించి పట్టించుకోవటంలో ఈ 4 రోజులు బాగా అతను చూసుకుంటున్నాను. ఈ లోకంలో వదిలి వెళ్ళిపోయేటప్పుడు నీతో కూడా ఎవరు రారు, గుర్తుపెట్టుకో. అందుకే చెప్తున్నా, నిత్య జీవం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఆ నిత్య జీవం కలిగిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నాం మనం ఇప్పుడు? ఎవరెవరు నిత్య జీవంలో ఉంటారు? ఎప్పుడు బతకాలనుకోరు మనం. ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టినా పరలోకంలో ఎప్పుడు జీవించాలి ఆనందంగా, సంతోషంగా. అంటే ఊరకే రాదు అది. ఇంతకు నిత్య జీవం అంటే ఏంది అంటే అమరత్వం కలిగి ఎప్పుడు బతకాలి నువ్వు. భూమి మీద కాదు, పరలోకం. ఒక లోకం ఉంది, చావు లేదు అక్కడ. ఏం చెప్పుకున్నాం? దుఃఖం లేదు, ఆకలి దప్పుకి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అక్కడ ఎప్పుడు ఆనందమే. గొర్రె పిల్ల ఎలుగై ఉన్నది, దీపమై ఉన్నది. దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ లోకంలో అని మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నీ. కానీ ఇప్పుడు నిత్య జీవం మనకు కావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నిత్య జీవం అంటే ఏందో తెలుసుకోవాలి ముందు. నిత్యం ఎవరు జీవిస్తున్నారట? ఎవరెవరు జీవం కలిగిన వాళ్ళు? ఎవరు నిత్యం బతికేది? ఎవరు నిత్యం సావు పుట్టుకలు లేకుండా ఉండేది? ఎవరెవరు నిత్య జీవం కలిగిన వాళ్ళు? అసలు తండ్రి ఎలాగా అంటే తనంతట తానే జీవం కలిగిన ఆయనకి ఎవరు జీవాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు తండ్రి గురించి యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. తండ్రి అయిన దేవుని గురించి, క్రీస్తు ప్రభుల వారి గురించి, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుందాం. ఎవరెవరు నిత్యం ఉండే వాళ్ళని చూద్దాం త్వరగా.
5:20 వచనం, 1 యోహాను పత్రిక. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి, ఇప్పుడు సత్యవంతుడు ఎవరాడా? సత్యవంతుడు ఎవరు? సత్యవంతుణ్ణి ఎరగాలని అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఇది ఎవరు? మనం దేవుని కుమారుని యందు ఉండి సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరు ఈయన? యేసుక్రీస్తు కాదు, తండ్రి అయిన దేవుడే. బాగా చదువుకుంటే ఆడ అర్థమవుతుంది. యేసు కుమారుని యందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే, ఆ సత్యవంతుడే నిజ దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇది ఎవరు నిత్య జీవమై ఉండేది? ఎవరమ్మా? ఎవరా నిత్యం జీవిస్తుంది? ఎవరా? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడట, ఆయనే నిజ దేవుడంట, ఆయనే సత్యవంతుడై నిత్యం ఉండేవాడట, నిత్య జీవమునై ఉన్నాడంట ఆ దేవుడు. అంటే చావు లేదు, పుట్టుకు లేదు ఆయనకి. ఎవరికి ఎవరికి లేదు? చావు లేదు, పుట్టుక లేదు. చెప్పండి. తండ్రి అయిన దేవునికి చావు లేదు, పుట్టుకలు లేవు. తనంతట తానే జీవం కలిగి ఎప్పుడు ఉండడు. అలాంటి భాగ్యం మనకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏ రోగాలు లేదు మనకు, ఏ దుఃఖము లేదు మనకు, ఏ బలహీనతలు లేవు మనకు, ఏ కృంగిపోయే పరిస్థితులు లేవు మనకు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి శ్రమలు లేవు, హింసలు లేవు. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కావాలా మీకు అలాంటి పరిస్థితి? అమరత్వం కావాలా వద్దా? హలో, మిమ్మల్ని నిద్రపోబాకండి, చెప్పండి. అమరత్వం కావాలా వద్దా? ఎప్పుడు బతకాలా వద్దా? మీరు బతకాలా? ఎప్పుడు బతకాలంటే ఎవరు బతుకుతున్నారు ఎప్పుడు అంటే తండ్రి అయిన దేవుడు నిత్యము బతుకుతున్నాడంట. ఎవరంట? ఆయనకి ఎవరు జీవం ఇవ్వలేదంట. ఇప్పుడు మనకి ఇవ్వాల జీవం, మనకి ఎవరు ఇవ్వాలా? మనకైతే ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. నిత్యము బతికే స్థితి మనకు దేవుడు ఇవ్వాలి తప్ప మనంతటా మనము ఎప్పుడు నిత్యం బతకలేమన్నమాట. ఆ స్థితి ఎవరికి ఉందయ్యా అంటే తండ్రి అయిన దేవుడికి ఉందంట. ఆయనే నిజ దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడట. మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిత్య జీవం కాదా? నిత్యుడు కాదా? చాలా మంది ప్రబోధకులు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినవాడు, ఆయన నిత్యం ఉన్నవాడు కాదు, పరలోకంలో పుట్టాడు అని బోధలు వచ్చినాయి. పరలోకంలో పుట్టాడు ఆయన పుట్టినోడే తప్ప నిత్యం ఉన్నోడు కాదు, ఆయన అమరుడు కాదు అని అన్నారు చాలామంది. నిజంగా ఈయన ఎవరో మనకు తెలియద్దా? తండ్రి అయిన దేవుడు ఓకే, తండ్రి అయిన దేవుడు నిత్యం ఉన్నాడు, ఆయన చావు లేదు, పుట్టుకు లేకుండా అమరుడుగా ఉన్నాడు, ఓకే. మరి యేసుక్రీస్తు ప్రభులో లేదా ఆ జీవము? తనంత తన జీవం కలిగినోడు కాదా? ఒకసారి ఏమని సువార్త 1:4 ఏమని సువార్త 1:4 ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన అంటే ఎవరేడా? యేసుక్రీస్తు ప్రభుల గురించి చెప్తున్నాడు. ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులకి వెలుగై ఉండును. ఈయనలో కూడా ఏముందంట? ఎవరిలో? తండ్రి అయిన దేవుడు తనంతట తానే జీవం కలిగిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమై ఉన్నాడు?
తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. ఈయన నిత్యుడా కాదా యేసుక్రీస్తు ప్రభు అనేది ఒకసారి అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు 1వ వచనం నుంచి కూడా చదువుకుందాం. చూడండి, ఆది యందు మొదటి యోహాను పత్రిక చూడండి యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా మాట్లాడుతున్నాడు. చదవండి. అమ్మాయి బాగా చదువు ఫస్ట్ కాడి నుంచే. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటామో, కన్నులార ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొందుమో, మేము దేన్ని తాకి చూసామో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైంది ఇక్కడ శరీరముగా, తండ్రి వద్ద ఉండి అదిగో మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాం. చాలు. తండ్రి వద్ద ఉన్న ఆ నిత్య జీవం ఎవరు? ఆ జీవవాక్యం అంటే క్రీస్తు ప్రభుల వారు. ఎవరు ఆయన అంటే నిత్య జీవము ప్రత్యక్షమైంది మా కళ్ళ ఎదుట, తాక చూసాము, కళ్ళతో చూసాము. ఎవరయ్యా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరునన్నా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అట్ట? ఇప్పుడు నిత్యుడా కాదా? నిత్యుడా కాదా? పుట్టినోడు అన్నారు. మరి పుట్టినోడు అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శరీరంలోకి వచ్చిన తర్వాత పుట్టుకలు చావులు ఇది కేవలం టెంపరవరీ. ఇదిగో శరీరాన్ని బట్టి మృతుడిని అయితేనే కానీ యుగ యుగాలు సజీవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా వచ్చాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినవాడా నిత్యుడా? ఆ జీవవాక్యం మళ్ళా రిపీట్ చేద్దాం. ఆ జీవవాక్యం ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యం దేవుడై ఉండును అన్నామే. ఆ వాక్యం, ఆ జీవవాక్యము, ఆయనలో జీవం ఉండు అన్నామే. ఇప్పుడు మళ్ళీ అది యోహాను పత్రికలు ఏం చెప్తున్నంటే ఆ జీవవాక్యాన్ని గురించి నేను చెప్తున్నాను. ఏమని? చదవండి. ఆది నుండి ఏది ఉండినో, మేము ఏమి విన్నామో, కన్నులారు ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు తాకి చూసాయో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైంది. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యుడు. దేవుడు అంటే ఎలా ఉండాలంటే నిత్యుడు అయి ఉండాలి, నిత్యం ఉండేవాడుగా ఉండాలి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరట? నిత్యుడా? పుట్టినవాడా? నిత్యుడు. నిత్యుడు ఆయన. ఆ జీవవాక్యం నిత్యమైనది, అది ప్రత్యక్షమైంది. మేము కళ్ళతో చూసాం, తాకు చూసాం, విన్నాము, మేము చూసాం. దాని గురించి చెప్తున్నాము. ఆ నిత్య జీవం మాకు ప్రత్యక్షమైంది. ఇక్కడ ఎవరంటే క్రీస్తు ప్రభుల వారు నిత్యుడు, నిత్య జీవం కలిగిన వాడు. నిత్య జీవం ఇవ్వాలన్నా కానీ క్రీస్తు ప్రభుల వారే. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిత్యం జీవించే వాళ్ళు? తండ్రి అయిన దేవుడు తనంతట తానే జీవం కలిగినవాడు, ఎప్పటికీ జీవించేవాడు, నిత్య జీవం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభులో కూడా ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఏంటంటే జీవవాక్యం కలిగింది, నిరీక్షణ కలిగింది. ఆ నిత్య జీవం మనకు ప్రత్యక్షమైంది భూమి మీద. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి పరిశుద్ధాత్ముడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. త్వరగా 9వ అధ్యాయం 14 ఎబ్రీ పత్రిక. అదిగో నిత్యుడగు ఆత్మ. ఆత్మ ద్వారా అంటే ఆత్మ కూడా ఎవరంట? ఆత్మ కూడా ఎవరంట? ఆత్మ ఎవరంట? పరిశుద్ధాత్ముడు కూడా. ఆత్మ అనగానే పరిశుద్ధాత్ముడు.
ఆత్మ కూడా ఎవరంట? నిత్యుడు, నిత్యుడగు ఆత్మద. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు, తండ్రి నిత్యుడే, కుమారుడు నిత్యుడే, పరిశుద్ధాత్ముడు నిత్యుడే. బైబిల్ ఎవిడెన్స్. వీళ్ళు ముగ్గురు ఎవరంట? నిత్యులు, నిత్య జీవం కలిగిన వాళ్ళు, ఎప్పుడు బతికే వాళ్ళు, ఎప్పటికీ ఉన్నవాళ్ళు, చావు లేక పుట్టుకు లేకుండా ఉండేవాళ్ళు వీళ్ళు ముగ్గురు. పుట్టినోళ్ళు కాదు. పుట్టినోళ్ళు అయితే దేవత్వం లేని వారుగా ఉంటారు. పుట్టినోడికి దేవత్వం ఆపాదించబడుతుంది తప్ప దేవత్వం తనంతట తన ఉండదు. కానీ క్రీస్తు ప్రభుల వారి గురించి ఏం చెప్పబడ్డదంటే, దేవత్వము సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది. సర్వ పరిపూర్ణత, దేవత్వము సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది. ఎవరిలో ఉందంట? అనుకున్న వాళ్ళు ఏంటోలా. దేవత్వము సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించింది. దేవత్వం కలిగిన వాడంటే దేవుడు అని అర్థం. నిత్యుడు అంటే దేవుడు అని అర్థం. డౌటా? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినోడనే ఆయన దేవుడు కాదంటారా? కాదు, ఆయన నిత్యుడు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి నీకోసం నా కోసం వచ్చిన త్యాగశీలుడు ఆయన. ఆయన త్యాగాన్ని వర్ణింపలేము. ఆయనని ఆ ఊహలకు అందదు ఆయన త్యాగం. అంత గొప్ప కార్యములు చేసినటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ రోజున తొక్కేయాలి. ఈరోజు ఆయన్ని చిన్న చేస్తాడు. ఈరోజు ఆయన్ని భంగపరుస్తున్నాడు. ఆయన్ని మరుగు చేయాలని కోరుకుంటూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. కాబట్టి నిత్యులు, వీళ్ళు ముగ్గురు ఎవరట? నిత్యులు, నిత్య జీవం కలిగిన వాళ్ళు. ఒకసారి ఈ నిత్య జీవాన్ని గురించిన వాగ్దానం గురించి చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం చూద్దాం. ఈ నిత్య జీవం ఎవరు ఇస్తామన్నారు మనకు? చదవండి. త్వరగా. 1వ అధ్యాయం తీతు పత్రిక 3వ వచనం. నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానమును పౌలు మనందరి విశ్వాస విషయంలో నిజమైన కుమారుడగు ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. ఎవరికి? ఎప్పుడు చేశాడు? మనం పుట్టక ముందే, నువ్వు పుట్టక ముందే, భూమి మీదకి రాకముందే మనకు 3 కాలాలు వివరించాం. పురాతన కాలము, అనాది కాలము, ఆది కాలం అని చెప్పాను. పురాతన కాలంలో దేవుడు ఎలా ఉన్నాడు, అనాది కాలం గురించి చెప్పాను. అనాది కాలంలోనే, ఆది కాలం రాకముందు అనాది కాలం, అనాది కాలంలోనే దేవుడు ఏం చేసుకున్నా అంటే, మనం పుట్టక ముందే, ఈ భూమి ఆకాశాలే కలక్క ముందే అనాది కాలంలోని దేవుడు ఏం చేసుకున్నా అంటే నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడంట. ఎవరికి? మనకు, మనందరికీ. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఈ రోజున మేము ఎలా ఉన్నామో పరలోకంలో తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఎలా ఉన్నామో, ఎలా బ్రతుకుతున్నామో పరలోకంలో, అదే రీజన్లో మీరు కూడా నిత్యము బతకాలి, నాశనం అయిపోకూడదు. మీరు ఎప్పుడు పరలోకంలో ఉండాలి, మీకు జీవం కావాలి అని మీకు కూడా అలాంటి అవకాశం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఎవరైనా ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం. త్వరగా 14:6. యోహాను సువార్త 14:6. యేసు చూడండి ఏం చెప్తున్నాడో. నిత్య జీవం మీకు కావాలంటే ఎవరో కాదు ఇచ్చేది, దేవుడు. దేవుడు ఎవరికి చెప్పాడంటే కుమారుడికి చెప్పాడు.
కుమారుడు ఎవరినైతే తీసుకుంటాడో వాళ్ళే నిత్య జీవానికి వెళ్తారు. ఎవరు ఆ కుమారుడు అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడు. మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయేసి తండ్రి తండ్రి అన్నామంటే, షడప్, ముందు నా కుమారుని దగ్గరికి వెళ్ళిపో. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఆయనకి అప్పచెప్పేస్తుంది, ఆయన చూసుకుంటాడు ఆ వ్యవహారాలని, నాకు అవసరం లేదు, మీరు ఆయన అనుసరించండి అని చెప్పేస్తాడు. ఎవరు జీవము, నిత్య జీవం ఎవరు? ఇప్పుడు మనకు నిత్య జీవం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఆయనే. నువ్వు ఆయన్ని అనుసరించు, ఆయన్ని నువ్వు అనుసరించాలా. ఆయన ఇస్తాడు పరలోకం, నేను కాదు పరలోకం ఇచ్చేది. ఎవరు ఇస్తారు? తండ్రి నేను నిన్నే ఆరాధించుకుంటున్నా, తండ్రి నేను నిన్నే నమ్ముకున్నా. షడప్, నా కుమారుడు ఎవరినైతే ఒప్పుకుంటాడో వాడు వస్తాడు తప్ప నా దగ్గరికి ఎవరు రారు. గెట్ అవుట్ అంటాడు తండ్రి అయిన దేవుడు. ఎవరు లేకుండా రాడంట, నా కుమారుడు లేకుండా ఎవడు నా దగ్గరికి నో ఎంట్రీ, రాకూడదు. నా కుమారుడు చెప్తేనే రావాలి. ఆయనకు అప్పచెప్పబడ్డాయని. సర్వాధికారం కలిగిన వాడు క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఏం తక్కువవాడేం కాదు. అర్థమైంది అనుకుంటా. కొలసీ పత్రికలో 3:3 ఏం చెప్పబడుతుందో చూద్దాం. పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోకుండా, ఎలా అనగా మీరు మృతి పొందుతురి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. చాలు. ఇప్పుడు నిత్య జీవం కావాలంటే మొదట యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి, నిత్య జీవం ఎలా వస్తుంది? ఇచ్చేది ఎవరు? తండ్రి అయిన దేవుడు ఇస్తాడా? కుమారుడైన యేసుక్రీస్తు ఇస్తాడా? ఎవరు ఇస్తాడు మనకు నిత్య జీవం? మీకు అది అర్థం అవ్వాలంటే ఒక ఉద్యోగం కావాలి. మనకు ఉద్యోగం కావాలంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ కంపెనీ వ్యక్తి ఎవరైతే అప్పచెప్పబడి ఉన్నారో, ఎవరు రూల్స్ అయితే అధికారంలో ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయి అడిగితే వస్తుందా? ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చున్న ఆయన దగ్గర పోయి అడిగితే ఇస్తారా? కుమారుడికి అన్ని బాధ్యతలు తండ్రి కలిగినవన్నీ నాయా అన్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. తండ్రివన్నీ నావే అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ ప్లేస్లో తండ్రి అయిన దేవుని ప్లేస్లో ఎవరు వచ్చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుల ద్వారా ఆయన లేకుండా ఏమీ కలగలేదు అంటాడు. అర్థమైంది నాన్న? ఆయన లేకుండా ఏది కలగలేదు అన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ద్వారా కదా అనుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు లేకుండా ఏమి కలగలేదు అన్నప్పుడు మనం కూడా యేసుక్రీస్తు లేకుండా పుట్టలేదు, యేసుక్రీస్తు లేకుండా ఏది సృష్టించబడలేదు, ఆయన ద్వారా అన్నీ జరిగినాయి అన్నప్పుడు ఈ కార్యక్రమం కూడా నిత్య జీవం రావాలన్నా కానీ ఎవరు ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొని తీరాలి, ఆయన అనుసరించి తీరాలి, నువ్వు ఆయన కొలిసి తీరాలి, ఆయన ఆరాధించి తీరాల్సిందే, ఆయన్ని నడిపింపుకు లోబడాల్సిందే. నువ్వు ఒకసారి చదవండి దాన్ని. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11-12. అది దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడు జీవం కలిగిన వాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవం లేనివాడు. బాగా చదవాలి, నాకు వినబట్టాలి. నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను అది. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం ఎవరి ద్వారా వస్తుంది? ఇప్పుడు తండ్రి అయిన దేవుని ద్వారా వస్తున్నదా? కుమారుడిని క్రీస్తు ద్వారా వస్తుంది మనకి? ఇప్పుడు ఎవరిని మనం బతులాడుకోవాలి?
ఎవరు దీనికి మనకి యజమానుడు ఎవరు? ఇప్పుడు జీవం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తాడో వాడు జీవం కలిగిన వాడు, అంగీకరింపని వాడు జీవం లేనివాడు. ఎవరైతే జీవం ఆయన అనుసరిస్తారో, ఆయన అంగీకరిస్తారు దేవుని కుమారుడిని, వాళ్ళకి నిత్య జీవం కలిగిన వాళ్ళు అంటారు. అంటే దేవుని కుమారుడు అంటే మీనింగ్ ఏంటి? దేవుడు కుమారుడు అంటే మీనింగ్ ఏంటి అసలు? దేవుడు కుమారుడు అంటే సాక్షాత్వం దేవుడు అనే అర్థం. అది యూదులకు అర్థమైంది. చాలామంది అంగీకరించడంలో యేసుక్రీస్తుని దేవుడుగా. ఎవరు అంగీకరించడంలో చెప్పేదా? యూదులు. ఇప్పుడు కూడా మేము తండ్రి అయిన దేవుడిని యెహోవానే మేము ఆరాధిస్తాం. యెహోవా తప్పటి యేసుక్రీస్తు ప్రభు వద్దు అంటారు. ఇప్పుడు నిత్య జీవం రావాలంటే ఎవరు ఉండాలంటున్నాడు? తండ్రి అయిన దేవుడే. కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తాడో వాడు జీవం కలిగిన వాడు, ఆయన అంగీకరించిన వాడు జీవం లేని. ఇప్పుడు యూదులకు ఎలా వస్తుంది నిత్య జీవము? ఈ ముస్లిమ్స్ వాళ్ళు ఒకడు అయిపోయారు. ఈ ముస్లిమ్స్ కూడా ఏం చేస్తారంటే, మేము కూడా తండ్రి అయిన దేవుడినే యేసుక్రీస్తుని మేము ప్రవక్త అంటామాట. మరి నిత్య జీవం ఎట్లా వస్తుంది వీళ్ళకి? కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు జీవం కలిగిన వాళ్ళు, వాళ్ళు నిత్య జీవం కలిగిన వాళ్ళు అన్నాడు ఒకటే మాట. ఇప్పుడు కుమారుణ్ణి అనుసరిస్తేనే కదా నీకు నిత్య జీవం వస్తుంది. తండ్రి అయిన దేవుణ్ణి ఒక్కరిని అనుసరిస్తే వస్తుందా? రాదు. కుమారుడే నీకు ఇయ్యాలి నిత్య జీవం. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవము. అర్థమైపోయిందా మీకు? అర్థమైందమ్మా? అర్థమవుతుందా? వాళ్ళు అంగీకరించడం, నువ్వన్నా అంగీకరిస్తావో లేదో మరి. కుమారుడు అంటే యూదులు ఆ రోజు ఏమన్నా రాళ్లతో కొట్టబోయారు ఆయన్ని. దేవునితో పోల్చుకుంటావరా నువ్వా? నేను ఆయన ఏకమైపోన్నాం అంటాడు ఆయన. దేవునితో పోల్చుకుంటావు నువ్వు? ఆహా, కుమారుడు అన్నగాని తప్పేనా? అవును, దేవుని కుమారుడు అంత తప్పే. ఆయన నేను ఏకమై ఉన్నామంటే తప్పే. వాళ్ళకి అర్థమైంది దైవ దోషం చేశాడు వీడు, సిలువేయండి అని. మరి మనకు అర్థం కావట్లేదా? కుమారుడు అనగానే ఏందో లాస్ట్ పాయింట్ చెప్తా. అది కూడా ఎలా కుమారుడు అవుతాడో అని మనం ఒకసారి చెప్పుకుందాం దాన్ని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే నీకు, ఆయన అంగీకరిస్తేనే నీకు నిత్య జీవం. అంగీకరించడం అంటే ఏంటి? తండ్రిని ఎలా గణపరుచుచున్నారో కుమారుని కూడా అలాగే గణపరచండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో లేదా? చదువుకోండి దాన్ని. అప్పు యోహాను సువార్త 5వ అధ్యాయము ఏడదా చదవండి. 26లోనా? కాదు, ఇంకా ముందుగా ఉంటుంది చూడండి. 30 22 చదవండి. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించండి. ఇంకేం చెప్తారు చెప్పండి? తండ్రిని గణపరిచినట్లుగా కుమారుని కూడా మీరు గణపరచాలన్నప్పుడు ఇంక నువ్వు చెప్పు, నిత్యుడా కాదా? ఆరాధనకి యోగ్యుడా కాదా? ఆరాధన చేయొచ్చా కాదా? చేయాలి. తండ్రికి మాత్రమే, తండ్రిని గణపరిచిన కుమారుని కూడా గణపరచాలి. తప్పదు, అది ఆరాధన చేయమని లేదు కనుక. ఆరాధన అంటే ఏందో నీకు తెలియలే. ఇంకా ఆరాధన అంటే ఏందో తెలియలేదు, ఇంకేం లేదు. ఆరాధన అంటే ఏందో తెలుసుకుంటే కుమారుని కూడా నువ్వు గణపరచాలించిన పరిస్థితి. చూడండి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో తండ్రివన్నీ నాయ అంటారు చూడండి. తండ్రికి కలిగినవన్నీ త్వరగా చదవాలి. తండ్రివన్నీ నాయే అంటాడు. ఉందా? తండ్రికి కలిగినవన్నీ నాయ అన్నాడంటే ఇంకా మనం ఏం చేయాలి? ఇప్పుడు
తండ్రిని కనపరిచినట్టు నన్ను కనపరచు అన్నాడు. తండ్రి ఎలాగ మృతులు బతికిస్తాడో కుమారుడు కూడా సేమ్ అన్నాడు. ఆయన గురించి ఫిలిప్పీ పత్రికలు ఏం రాసా అంటే తండ్రితో సమానంగా ఉండే భాగ్యం విడిచిపెట్టి మనుషుల పోలికలుగా వచ్చాడు మనములు రక్షించేదానికే అన్నాడు. ఆయన ఎవరు? దైవని స్వరూపి అన్నాడు, మహిమ స్వరూపి అన్నాడు. ఆయన కూడా శరీరంలో రాకముందు పరలోకంలో ఆత్మగా ఉన్నాడు అన్నాడు. మీరు చెప్పండి, బైబిల్ ఏం చెప్తుందో దాన్ని పాటించాలా, మనుషులు ఏమన్నా చెప్తే అలా పాటిస్తామా? ఏది కావాలి మనకు? చెప్పండి నాన్న, ఏది పాటిస్తుంది? చూడండి, నిత్య జీవం అసలు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవం ఇచ్చేది, తండ్రి అయిన దేవుడు కాదు. తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని కుమారుణ్ణి చేసుకోమన్నాడు. తండ్రికి కలిగినవన్నీ కుమారుడే చూసుకుంటాడు, అన్నీ ఆయనవే. అలాంటప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఆధిపత్యం ఇచ్చినప్పుడు అన్నీ ఆయన చేసుకుంటుంటే మళ్ళీ కుమారుడిని ఎందుకు మనం ప్రత్యేకంగా చూడాలని వస్తుంది? ఒకసారి యోహాను సువార్త 11:25 ఏమంటున్నాడు చూడండి. నిత్య జీవం ఎవరో చెప్తున్నాడు, ఫాస్ట్గా చదవండి. 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికును. చనిపోడు. చూడండి, ఇప్పుడు చూడండి, పునరుద్ధానమును జీవమును నేనే, నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆయనే జీవము, ఆయనే పునరుద్ధానము. ఆయనలోంచి మనకి జీవాధిపతిని మీరు చంపితరి అంటాడు. జీవానికి అధిపతి ఆయన. ఎలా అవుతాడండి? అర్థమైందా మీకు? అర్థమైందా చెప్పండి. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం కలిగిన వాడు. అదిగో, కుమారుణ్ణి కలిగి ఉంటేనే, కుమారుణ్ణి నువ్వు ఆరాధిస్తేనే, కుమారుణ్ణి నువ్వు అనుసరిస్తేనే, కుమారుడికి లోబడితేనే, కుమారుడు నీలోకుంటేనే, ప్రభువుని నువ్వు ప్రతిష్ఠిస్తేనే నువ్వు నిత్య జీవం కలిగిన దాను తప్ప కుమారుణ్ణి పక్కన పెడితే నీకు నిత్య జీవం రాదు. నేను తండ్రి అయిన దేవుడు పార్టీ, తండ్రి అయిన దేవుడు పక్కనే నేను మాట్లాడుతా అంటే ఇక్కడ కుదరదు. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నా అంటే కుమారుడు లేకుండా ఎవడు నేను చేర్చుకున్నాను. ఆయన అంగీకరిస్తేనే, ఆయన అంగీకరిస్తేనే నన్ను చేర్చుకుంటాను, లేకపోతే వద్దు. నువ్వు కుమారుణ్ణి ఎంతమంది అంగీకరిస్తే వాళ్ళు మాత్రమే వస్తారు. అర్థమైందా? నిత్య జీవం ఎలా ఎవరి దగ్గర ఉందమ్మా? నిత్య జీవం ఇప్పుడు నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? ఇచ్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఇయ్యాలి మనకి నిత్య జీవం. ఎవరు ఇయ్యాలి? యేసుక్రీస్తు ప్రభు ఇయ్యాలమ్మా నిత్య జీవం. ఆయన అంగీకరిస్తేనే ఇస్తాడు. ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటేనే ఇస్తాడు. ఆయన దేవత్వాలలో ఏ భేదము లేదు, దేవత్వాలలో భేదం లేదు. నిత్యుడు, ఆయన నిత్యుడు అయితే ఈయన కూడా నిత్యుడే. దేవత్వంలో ఆయనకి ఏం లక్షణాలు ఉంటాయో తండ్రి అయిన దేవుడికి సేమ్ టు సేమ్ అని మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో ఏమని అంటే ఆయన తత్వమును, ఆయన మృత్యుమతమునై ఉండి, ఆయన తేజస్సునయ్యి, ఆయన ప్రతిరూపమై ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు. అంటే దిట్టు తండ్రి అయిన దేవుడిని చూస్తున్నట్లే కుమారుణ్ణి చూస్తే తండ్రి అయిన దేవుడు ఉన్నట్లుగా ఉంటాడు. లక్షణాలు, దేవత్వాలు. ఇప్పుడు ఇదే ప్రతిరూపాలు ఉన్నప్పుడు, అదే విధంగా ఉన్నప్పుడు మనం ఎవరిని అనుసరించాలి? ఇప్పుడు రమాదేవక్క, రమక్క పక్కన, వంశీ నీ పక్కనే. దేవుడికి పుట్టినోడు ఏమవుతాడు అక్క? దేవుడికి పుట్టిన వ్యక్తి ఏమవుతాడు? ఒకవేళ నువ్వు చెప్పు, కొత్తగా వస్తున్నావు కదా. దేవుడికి పుట్టాడు ఒక ఆయన, ఆయన కూడా నువ్వు దండం పెట్టావు. ఆయన ఏమని దండం పెట్టావు? దేవుడని పెట్టావా? లేకపోతే దేవుడనే పెడతాం. మనం కలవరాలు తొలగించుకోండి. దేవుని యందు కలవరపడినివ్వకండి, మీ హృదయాన్ని కలవరపడినివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా ఉంచండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు.
ఆయన ఎందుకు ఉంచినట్టు నా ఎందుకు కూడా ఎందుకు ఉంచరు? ఉంచాలంటున్నాడు యేసుక్రీస్తు. ఆయన ఏది చెప్పితే అది రైటే. ఆయన చెప్పుకోవలేదు నేను దేవుడని. దేవత్వాల లక్షణాలు చూపించారు, కళ్ళతో చూడండి. నేను దేవుడు అనుకుంటారో అనుకోరో మీరు చూసుకోండి, టెస్ట్ చేయండి నన్ను అన్నాడు. ఒకటే మాట.